Good morning, students. My name is Surya Kala Kumari, lecturer in botany from Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavinana University, Rajahmundry. Today we are discussing about the shikmate pathway. This topic is the third BSc 6th semester cluster paper pharmacognosy and phytochemistry in that third unit topic. In this chapter, shikmate pathway, estate pathway, malonate pathway అని చెప్పేసి 3 pathways ఇచ్చారు. ఈ 3 pathwaysలో నుంచి మీకు ఎగ్జామినేషన్లో షూర్గా ఒక ఎస్ఏ క్వశ్చన్ ఉంటుంది. షిక్మేట్, ఎస్టేట్ అండ్ మాల్వోనేట్, ఈ 3 pathwaysలో నుంచి ఎస్ఏ అడుగుతున్నారనమాట. అందువల్ల ఈ 3 pathways గురించి, ముఖ్యంగా ఇందులో షిక్మేట్ పాత్వే గురించి ఈరోజు మనం స్టడీ చేద్దాం. ఈ షిక్మేట్ పాత్వే, ఇందులో మనకి ప్లాంట్ గ్రోత్కి అవసరమైనటువంటి హార్మోన్స్ ఉంటాయి కదా, అంటే ఫినైలలనిన్, థైరోసిన్, ట్రిప్టోఫాన్ అనేటటువంటి ఈ 3 ఎమినో యాసిడ్స్ని ప్రొడ్యూస్ చేసేటటువంటి ప్రాసెస్ అన్నమాట ఇది మనకి. అంటే ఇవి 3 కూడా ప్లాంట్ గ్రోత్ని ఎంకరేజ్ చేసేటటువంటివి. ట్రిప్టోఫాన్ మనకి ఎందుకు, ట్రిప్టోఫాను హార్మోన్, ఇది ఎమినో యాసిడ్, మనకి ఇండోలెస్టిక్ యాసిడ్ ఆక్సిజన్ ఉంటుంది కదా, గ్రోత్ని ఎంకరేజ్ చేసేటటువంటి హార్మోన్ అన్నమాట. అంటే వీటిని మనం కామన్ ఏరోమేటిక్ బయోసింథటిక్ పాత్వే అని చెప్పేసి షిక్మేట్ పాత్వే అని పిలవచ్చు. అంటే మనకి ఎమినో యాసిడ్స్ ప్రొడ్యూస్ అవ్వడం కోసం ప్లాంట్స్ లోపల జరిగేటటువంటి ఒక ప్రాసెస్ ఈ షిక్మేట్ పాత్వే అనేటటువంటిది. ఈ ఎమినో యాసిడ్స్ అనేటటువంటివి రిలీజ్ అయితే, ఈ రిలీజ్ అయినటువంటి ఎమినో యాసిడ్స్ని ఫర్దర్గా ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుతాయి అనమాట. హౌ టు ప్రొడ్యూస్ దీస్ ఎమినో యాసిడ్స్ అనేటటువంటిది. అంటే షిక్మేట్ పాత్వే ప్రొవైడ్స్ అన్ ఆల్టర్నేటివ్ రూట్ టు aromatic compounds, particularly the aromatic amino acids. అంటే మనకి aromatic కాంపౌండ్స్ అంటే సెకండరీ మెటాబలైట్స్ని ప్రొడ్యూస్ చేసేటటువంటి కాంపౌండ్స్ ఇవి. అలాగే ప్లాంట్ గ్రోత్కి ఉపయోగపడేటటువంటి ఎమినో యాసిడ్స్ ఇవి. ఎల్ ఫినైలలనిన్, ఎల్ థైరోసిన్, ఎల్ ట్రిప్టోఫాన్ అనేటటువంటి ఈ 3 ఎమినో యాసిడ్స్ షిక్మేట్ పాత్వే ద్వారా ప్రొడ్యూస్ చేయబడతాయి అన్నమాట. ద బయోసిన్సిస్ ఆఫ్ దీస్ 3 aromatic యాసిడ్స్ ఈజ్ బెస్ట్ కన్సిడర్డ్ ఇన్ 2 parts. అంటే ఈ షిక్మేట్ పాత్వే జరగాలంటే మనకు, ముఖ్యంగా ఈ షిక్మేట్ పాత్వే జరగాలంటే మనకు కావాల్సినటువంటి కాంపౌండ్స్ ఏంటి అంటే మనకి షిక్మిక్ యాసిడ్ అనేటటువంటిది ఏర్పడాలి. షిక్మేట్ పాత్వే అంటే షిక్మిక్ యాసిడ్ ఏర్పడాలి. షిక్మిక్ యాసిడ్ ఏర్పడాలంటే మనకి కావాల్సినటువంటి 2 కాంపోనెంట్స్, ఎరిథ్రోస్ 4 ఫాస్ఫేట్, అలాగే ఫాస్ఫోయినాల్ పైరువేట్. ఇవి మనకి ఎక్కడ ఏర్పడతాయి? ఫాస్ఫోయినాల్ పైరువేట్ గ్లైకాలసిస్ ప్రాసెస్ జరిగినప్పుడు ఏర్పడతాయి. అవునా? ఫాస్ఫోయినాల్ పైరువేట్ అనేటటువంటి కాంపౌండ్ ఏర్పడుతుంది గ్లైకాలసిస్ ప్రాసెస్ లోపల. అలాగే ఎరిథ్రోస్ 4 ఫాస్ఫేట్ క్రెబ్స్ సైకిల్ లోపల, క్రెబ్స్ సైకిల్లోనే కాదు, కెల్విన్ సైకిల్ లోపల ఏర్పడుతూ ఉంటుంది. కెల్విన్ సైకిల్ లోపల మనకి C3 సైకిల్ జరుగుతూ ఉంటుంది కదా ప్లాంట్ లోపల. ఆ కెల్విన్ సైకిల్ జరిగేటప్పుడు గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ అనేటటువంటి కాంపౌండ్ నుంచి మనకి ఈ ఎరిథ్రోస్ 4 ఫాస్ఫేట్ అనేటటువంటి కాంపౌండ్ ఏర్పడుతుంది. అంటే ఫాస్ఫోయినాల్ పైరువేట్, ఎరిథ్రోస్ 4 ఫాస్ఫేట్, ఈ 2 కాంపౌండ్స్ కలయిక వలన మనకి షిక్మిక్ యాసిడ్ ఏర్పడడానికి ఛాయిస్ ఉంటుందన్నమాట. అంటే దీంట్లో ఇంకా 3 steps ఉన్నాయండి మధ్యలో. ఆఫ్టర్ ద 3 steps దట్ కెన్ ఫార్మ్ ద క్రిస్మేట్. అంటే షిక్మేట్ యాసిడ్ ఏర్పడిన తర్వాత క్రిస్మిక్ యాసిడ్ అనేటటువంటిది ఏర్పడుతుంది. అదే క్రిసిమేట్ అంటాం. విచ్ ఈజ్ కామన్ టు, అంటే ఈ క్రిసిమేట్
లేదా క్రిస్మిక్ యాసిడ్ అనేటటువంటిది, కొరిస్మేట్ యాసిడ్ లేదా కొరిస్మేట్ అనేటటువంటి కాంపౌండ్. ఇది కాస్త మనకు ఫీనైల్ కాంపౌండ్స్ ఉన్నాయి కదా, ఫీనైల్ ఎలనిన్, థైరోసిన్ అండ్ ట్రిప్టోఫాన్ అనేటటువంటి ఎమినో యాసిడ్స్. ఈ కొరిస్మేట్ లేదా కొరిస్మేట్ యాసిడ్ అనేటటువంటిది కాస్త ఫీనైల్ ఎలనిన్, థైరోసిన్, ట్రిప్టోఫాన్ అనేటటువంటి ఎమినో యాసిడ్ని ఏర్పరచడానికి ఉపయోగపడేటటువంటిది అన్నమాట. And these three specific terminally pathways that use కొరిస్మేట్ యాజ్ ఎ సబ్స్ట్రేట్. అంటే ఆ 3 ఎమినో యాసిడ్స్ ఏర్పడడానికి బేసిక్ కొరిస్మేట్. ఈ కొరిస్మేట్ నుంచే మనకి నెక్స్ట్ ఫర్దర్గా ఫినోలిక్ అంటే ఫినోలిక్ అంటున్నాను ఇందాక నుంచి, ఎమినో యాసిడ్స్, ఆ 3 ఎమినో యాసిడ్స్ అనేటటువంటివి ఏర్పడతాయి అన్నమాట. అంటే బికాజ్ ఆల్ 3 aromatic amino acids found in proteins are synthesized via shikimate pathway. It has often been referred to as the common aromatic biosynthetic pathway. అంటే shikimate pathway కి అనదర్ నేమ్ అనేది అన్నమాట. ఇది కామన్ aromatic biosynthetic pathway అని పిలుస్తాం. This pathway is employed by the microorganisms and plants. అంటే మొక్కల్లోని మైక్రో ఆర్గానిజమ్స్లో మాత్రమే ఈ షిక్మేట్ పాత్వే జరుగుతుంది, నాట్ బై యానిమల్స్. అంటే యానిమల్స్లో ఈ ప్రాసెస్ జరగదు మనకి. ఈ షిక్మేట్ పాత్వే ప్రాసెస్ జరగాలంటే మనకి ఇది పాత్వే లోపల ఇన్వాల్వ్ అయ్యండి. మీకు పాత్వే చాలా పెద్దదిగా ఉంటుంది. డయాగ్రమాటిక్ రిప్రజెంటేషను ఇదిగోండి, నేను పెద్ద ఇక్కడ మనకి పాత్వే వేసి చూపించాను. దీని గురించి మ్యాటర్ రూపంలో అన్నమాట. ఇది ముందు మ్యాటర్ గురించి ఇలా మ్యాటర్ చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత ఆ పాత్వే చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. ద షిక్మేట్ పాత్వే బిగిన్స్ విత్ ద కప్లింగ్ ఆఫ్, ఏంటి కప్లింగ్ అయ్యేటటువంటిది ఏంటి, 2 కెమికల్స్, పెప్ ఒకటి, ఎరిథ్రోజ్ 4-ఫాస్ఫేట్, డి ఎరిథ్రోజ్ 4-ఫాస్ఫేట్ అంట, ఫాస్ఫైనల్ పైరువిక్ యాసిడ్, అలాగే డి ఎరిథ్రోజ్ డెక్స్ట్రో ఎరిథ్రోజ్ 4-ఫాస్ఫేట్ అంటాం. ఈ 2 కాంపౌండ్స్ కప్లింగ్ అంటే కలుస్తాయి. కలవడం వలన దట్ కెన్ గివ్ టు ద 7 కార్బన్. అంటే ఎరిథ్రోజ్ ఏమో 4-ఫాస్ఫేట్, ఫాస్ఫైనాల్ పైరువిక్ యాసిడ్ అనేటటువంటిది 3 కార్బన్స్ ఉన్నటువంటిది. ఫాస్ఫైనాల్ పైరువేట్ అనేది 3 కార్బన్స్, ఎరిథ్రోజ్లో 4 కార్బన్స్ ఉన్నాయి. అంటే మొత్తం కలిపితే 7 కార్బన్స్. అంటే దట్ కెన్ గివ్ టు ద 7 కార్బన్ కాంపౌండ్. ఏంటది, 3-డియాక్సీ డి-అర్బెనో హెప్ట్యులోజోనిక్ యాసిడ్, 7-ఫాస్ఫేట్. అంటే 7th కార్బన్ మీదకి వచ్చేస్తుంది ఫాస్ఫేట్. ఎరిథ్రోజ్లో 4th కార్బన్ మీద ఉన్నటువంటి ఫాస్ఫేట్ ఇక్కడ 7th ఫాస్ఫేట్ కింద ఏర్పడుతుంది అనమాట. డిహెచ్ఏపి అంటే దీన్ని షార్ట్కట్గా ఇలా రాశారు, డియాక్సీ అరబినో హెప్ట్యులోజనిక్ యాసిడ్ 7-ఫాస్ఫేట్ అనే దాన్ని కాస్త. దిస్ ఈజ్ ఆల్డోల్ టైప్ కండెన్సేషన్ catalyzed by the phospho-2-oxo-deoxy హెప్టోనేట్ ఆల్డోలేజ్ అనే ఎంజైమ్ యొక్క యాక్టివిటీ. ఇది ఫస్ట్ రియాక్షన్, మీకు నెంబర్ కూడా వేసాం. ఫస్ట్ రియాక్షన్లో షిక్మేట్ పాత్వే లోపల ఫస్ట్ రియాక్షన్ లోపల ఏంటి కప్లింగ్ అయింది. ఫాస్ఫినాల్ పైరువేటు ఎరిథ్రోజ్ 4-ఫాస్ఫేట్ కలిసి మనకి 7 కార్బన్ కంటైనింగ్ 3-డియాక్సీ డి-అర్బినో హెప్ట్యులోనిక్ యాసిడ్ 7-ఫాస్ఫేట్ అనేటటువంటిది ఫార్మేషన్ జరిగింది. ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ phospho-2-oxo-3-deoxy హెప్టేట్ ఆల్డోలేజ్ అనేటటువంటి ఎంజైమ్ సమక్షం లోపల. నెక్స్ట్ ఇది కాస్త ఈ 7 కార్బన్ డిహెచ్ఏపి కాస్త 3-డిహైడ్రోక్వినిక్ యాసిడ్ అనేటటువంటి కాంపౌండ్ కింద ఫార్మేషన్ జరగాలన్నమాట. దిస్ ఈజ్ ద సెకండ్ రియాక్షన్. ఇందులో సెకండ్ స్టెప్ అంటే మీకు తెలియడం కోసం స్టెప్స్ వారీగా సెట్ చేశాను. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇందులో 7th కార్బన్ మీద ఫాస్ఫేట్ ఉంది కదా డిహెచ్ఏపిలో, అందులో ఉన్నటువంటి ఫాస్ఫేట్ గ్రూప్ని ఎలిమినేట్ చేయాలన్నమాట. ఎలిమినేషన్ ఆఫ్ ద ఫాస్ఫరిక్ యాసిడ్ ఫ్రమ్ ద డిహెచ్ఏపి దట్ ఈస్ ఫాలోడ్ బై ద ఇంట్రా మాలిక్యులర్ ఆల్డల్ రియాక్షన్ జనరేట్ ద ఫస్ట్ కార్బనిక్ ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ 3-డిహైడ్రోక్వినిక్ యాసిడ్ అనేటటువంటిది ఏర్పడుతుంది.
ఎంజైమ్ యొక్క యాక్టివిటీ ఏంటి అంటే ఇక్కడ మనకి ఎంజైమ్ అనేటటువంటిది 3-dehydrogenate సింథేజ్ అనేటటువంటి ఎంజైమ్ యొక్క యాక్టివిటీ వలన catalyzes the cyclization of the DHEAP and requires the cobalt అలాగే NAD అనేటటువంటి ఈ రెండు కాంపౌండ్స్ అంటే కోబాల్ట్ NAD కోఫ్యాక్టర్ లాగా పనిచేస్తాయి అన్నమాట. ఇవి లేకపోతే మనకి సెకండ్ రియాక్షన్ అనేటటువంటిది ఎలిమినేషన్ ఆఫ్ ద ఫాస్ఫరిక్ యాసిడ్ అండ్ కన్వర్షన్ ఆఫ్ ద 3-dehydroquinic యాసిడ్ అనేటటువంటి కాంపౌండ్ ఏర్పడుతుంది అన్నమాట. అది సెకండ్ రియాక్షన్. అది థర్డ్ రియాక్షన్లోకి వెళ్తే అంటే మనకు కావాల్సినటువంటిది ఏంటి షిక్మేట్ యాసిడ్ ఫార్మేషన్ రావాలి. షిక్మిక్ యాసిడ్ ఫార్మేషన్ రావాలి, షిక్మేట్ అనేటటువంటిది. థర్డ్ రియాక్షన్ దిస్ షిక్మిక్ యాసిడ్ పాత్వే కంటైన్ ద సెవరల్ పాయింట్స్ అంటే సెవరల్ బ్రాంచెస్ అంటే దీనిలోంచి నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ ఏర్పడ్డాయి. ఇప్పుడు 3-dehydroquinic యాసిడ్ ఉంది కదా, అది డైరెక్ట్గా అంటే ఒక కాంపౌండ్ ఫార్మేషన్ చేయదు, రెండు కాంపౌండ్స్ ఏర్పరచడానికి చాయిస్ ఉంటుంది. ఇక్కడ ఏంటి డీహైడ్రోక్వినిక్ యాసిడ్ క్యాన్ బి కన్వర్టెడ్ ఐదర్ రెండుగా ఏర్పడవచ్చు. ఎలాగా 3-dehydroshikimic యాసిడ్ 3-dehydroshikimic యాసిడ్ కింద లేకపోతే క్వినిక్ యాసిడ్ కింద. అంటే 3-dehydroshikimic యాసిడ్ ఫార్మేషన్ జరిగింది అనుకోండి, విచ్ కంటిన్యూ ద అవర్ షిక్మిక్ పాత్వే అందులోకి వెళ్ళిపోతుంది. లేకపోతే క్వినిక్ యాసిడ్లోకి ఏర్పడిందంటే క్వినిక్ యాసిడ్ ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ లాగా మనకి ఏర్పడుతుంది అనమాట. అంటే రెండు అంటే క్వినిక్ యాసిడ్ పక్కకు వెళ్ళిపోతుంది. క్వినిక్ యాసిడ్ ఫార్మేషన్ డీహైడ్రేషన్ ప్రాసెస్ అంటాం, అంటే లాస్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్. అలాగే మనకి షిక్మిక్ డిహైడ్రోజనేజ్ ఎంజైమ్ యొక్క ఎఫెక్ట్ వలన 3-dehydroshikimic యాసిడ్ ఏర్పడుతుంది. దాని నుంచి మనకి అది నెక్స్ట్ స్టెప్ అన్నమాట, మనకి ఫోర్త్ స్టెప్ కింద చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ మనకి క్వినిక్ యాసిడ్ 3-dehydroshikimic యాసిడ్ అనేటటువంటిది ఫార్మేషన్ జరిగింది. ఇండిపెండెంట్ ఆఫ్ షిక్మేట్ కాన్సన్ట్రేషన్ వైల్ ఫార్మ్ 2 ఈజ్ specifically activated by the shikmate. It has been suggested that 2 forms provided a control of the utilization of the dehydroquinic acid, producing either shikimic acid and protocatechuic acid. మనకి 3-hydroshikimic యాసిడ్ నుంచి మళ్ళీ ఇక్కడ 2 కాంపౌండ్స్ ఫార్మేషన్ జరగడానికి చాయిస్ ఉంటుంది. ప్రోటోకాటెచుక్ యాసిడ్ అని, షిక్మిక్ యాసిడ్ అని. మనకి షిక్మిక్ యాసిడ్ ఏర్పడితే ఆ పాత్వేలోకి వెళ్ళిపోతుంది. ప్రోటోకాటెచుక్ యాసిడ్ అనేటటువంటిది బై ప్రోడక్ట్ లాగా ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ లాగా పక్కకు వెళ్ళిపోతుంది. ఇది నెక్స్ట్ ఇది ఫోర్త్ స్టెప్. ఆఫ్టర్ ఫాస్ఫరిలేషన్ మనకి ఫిఫ్త్ స్టెప్ లోపల షిక్మిక్ యాసిడ్ అంటే మనకి షిక్మేట్ అనేటటువంటి వచ్చింది కదా, షిక్మిక్ యాసిడ్కి ఈనాల్ ఫైర్వేట్ అనేటటువంటిది యాడ్ అవ్వడం ద్వారా అంటే ఫాస్ఫోయినాల్ ఫైర్వేట్ ఉంటుంది కదా, అది యాడ్ అవుతుంది అనమాట. అది యాడ్ అవ్వడం వల్ల మనకి ఇది ఎక్కడి నుంచి వస్తుందంట 3-enol pyruvic shikimic acid 5-phosphate. This reaction is catalyzed by the enol pyruvyl shikimate phosphate synthase అనేటటువంటి ఎంజైమ్ యొక్క యాక్టివిటీ వలన ఈ ప్రాసెస్ జరుగుతుంది. మనకు కావాల్సినటువంటి కోరిస్మేట్ లేదా కోరిస్మిక్ యాసిడ్ ఫార్మేషన్ జరుగుతుందన్నమాట. అంటే ఇది ఏర్పడడానికి అంటే కోరిస్మేట్ ఏర్పడడానికి ముందు మధ్యలో ఏంటి మనకి 3-enol pyruvyl shikimic acid 5-phosphate అనేటటువంటి కాంపౌండ్ ఏర్పడుతుంది. 3-enol pyruvyl shikimic acid 5-phosphate అనేటటువంటిది ఏర్పడి దీని నుంచి మనకి కావాల్సినటువంటి కోరిస్మిక్ యాసిడ్ ఏర్పడుతుంది అన్నమాట. ఈ కోరిస్మిక్ యాసిడ్ అనేటటువంటిది నెక్స్ట్ స్టెప్లో ఏర్పడుతుంది. ఇది రెండు కలిపి ఒకే స్టెప్ కింద మీకు ఇక్కడ మెన్షన్ చేసి చూపించాను నేను. అంటే కోరిస్మిక్ యాసిడ్ ఏర్పడడానికి కోరిస్మేట్ సింథేజ్ అనేటటువంటి ఎంజైమ్ యొక్క యాక్టివిటీ వల్ల ప్రాసెస్ జరుగుతుందన్నమాట. అంటే మనకు కావాల్సినటువంటి కోరిస్మిక్ యాసిడ్ లేదా కోరిస్మేట్ అనేటటువంటి కాంపౌండ్ ఏర్పడింది. అంటే ఏంటి ఎరిథ్రోజ్ 4-phosphate ఫాస్ఫోయినాల్ పైరువేట్ కంబైండ్ అవడం ద్వారా షిక్మేట్ యాసిడ్ వచ్చి షిక్మిక్ యాసిడ్ నుంచి కోరిస్మేట్ అనేటటువంటి కాంపౌండ్ ఏర్పడింది. ఇప్పుడు దాని నుంచి మనకు కావాల్సినటువంటి 3 ఎమినో యాసిడ్స్ ఫార్మేషన్ జరగాలి. అండ్ అది ఇక్కడ కోరిస్మిక్ యాసిడ్ గురించి కొంచెం ఇంట్రడక్షన్ నుంచి ఇవ్వడం జరిగింది. ద ఫార్మేషన్ ఆఫ్ కోరిస్మిక్ యాసిడ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ బ్రాంచ్ పాయింట్ ఇన్ ద షిక్మిక్ యాసిడ్ పాత్వే.
as this compound can undergoes 3 different types of conversions. అంటే మనకు 3 అమినో యాసిడ్స్ ఏర్పడాలి కదా, అందుకోసం అని చెప్పేసి. ద నేమ్ కొరిస్మిక్. ఈ కొరిస్మిక్ అనే వర్డ్ అంటే డిరైవ్డ్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్ ఫర్ సెపరేట్ ఇండికేటింగ్ ద మల్టిపుల్ రోల్ ఇన్ దిస్ కాంపౌండ్. ఈ కొరిస్మిక్ యాసిడ్ అనేటటువంటిది మనకి ఇది ఫార్మేషన్ జరగకపోతే మన ఎమినో యాసిడ్స్ ఫార్మేషన్ జరగవు. నెక్స్ట్ 6th స్టెప్ లోపల ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గ్లూటామిన్ అనేటటువంటి కాంపౌండ్ ఉండడం వల్ల ఈ గ్లూటామిన్ అనేటటువంటి కాంపౌండ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గ్లూటామిన్ దీని సమక్షం లోపల మనకి ఈ కొరిస్మిక్ యాసిడ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ యాంథ్రనిలిక్ యాసిడ్. అంటే ఇక్కడ కొరిస్మిక్ యాసిడ్ 3 పార్ట్స్ కింద డివైడ్ అవుతుంది. అంటే 3 రియాక్షన్స్ జరగడానికి చాయిస్ ఉంది. యాంథ్రోనెలిక్ యాసిడ్ అని, అలాగే పి ఎమినో బెంజోయిక్ యాసిడ్ అని ఒక కాంపౌండ్ ఏర్పడవచ్చు, ఫ్రిఫెనిక్ యాసిడ్ అని చెప్పేసి అంటే 3 కాంపౌండ్స్ ఏర్పడడానికి చాయిస్ ఉంది. ఈ 3 చాయిస్ లోపల మనకి గ్లూటామిన్ ప్రజెంట్ అయి ఉంటే యాంథ్రోనెలిక్ యాసిడ్ ఫార్మేషన్ జరుగుతుందన్నమాట. వేరాజ్ ఇక్కడ ఏంటంటే కొరిస్మేటిక్ మ్యూటేజ్ అనేటటువంటి ఎంజైమ్ యొక్క సమక్షం లోపల ఈ ప్రాసెస్ మనకు జరుగుతుంది. కొరిస్మేటిక్ మ్యూటేజ్ అనేటటువంటి ఎంజైమ్ సమక్షం లోపల అంటే గ్లూటామిన్ ఉందనుకోండి యాంథ్రనిలిక్ యాసిడ్ ఏర్పడుతుందన్నాం. కొరిస్మేటిక్ మ్యూటేజ్ అనేటటువంటి ఉంటే ఫ్రిఫెనిక్ యాసిడ్ అంటే వేరాజ్ ద కొరిస్మేట్ మ్యూటేజ్ కెటలైజెస్ ద ఫార్మేషన్ ఆఫ్ ఫ్రిఫెనిక్ యాసిడ్. అలాగే కొరిస్మిక్ యాసిడ్ ఆల్సో కన్వర్టెడ్ ఇంటూ పి ఎమినో బెంజోయిక్ యాసిడ్ అన్నాం. అంటే 3 కాంపౌండ్స్ కింద అంటే అక్కడ ఉండేటటువంటి ఎంజైమ్ ఉంటేనేమో ఫ్రిఫెనిక్ యాసిడ్, గ్లూటామిన్ ఉంటేనేమో యాంథ్రోనిలిక్ యాసిడ్, ఇవి 2 లేకపోతే అప్పుడు పి ఎమినో బెంజోయిక్ యాసిడ్ ఫార్మేషన్ జరుగుతుంది అనమాట. 3 చాయిసెస్ ఉన్నాయి. నెక్స్ట్ 7th స్టెప్లో గల దెన్ ఆఫ్టర్ యాంథ్రోనిలిక్ యాసిడ్ మనకి యాంథ్రోనిలిక్ యాసిడ్ ఏర్పడింది కదా, దాని నుంచి ఫస్ట్ మనకి ఫాస్ఫోరైబోసైల్ యాంథ్రోనిలిక్ యాసిడ్ అనేటటువంటిది ఏర్పడుతుంది. దట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ కార్బాక్సిలిక్ ఫినైల్ ఎమినో డియాక్సీ రైబులోజ్ 5-ఫాస్ఫేట్. అంటే నేను ఫామ్ చెప్తున్నాను. యాంథ్రోనిలిక్ యాసిడ్ నుంచి ఫాస్ఫోరైబో యాంథ్రోనిలిక్ యాసిడ్ ఏర్పడుతుంది. దాని నుంచి కార్బాక్సిల్ ఫినైల్ ఎమినో డియాక్సీ రైబోజ్ 5-ఫాస్ఫేట్ ఏర్పడుతుంది. దాని నుంచి ఇండోలైల్ 3-గ్లైజరాల్ ఫాస్ఫేట్ అనేటటువంటి కాంపౌండ్ ఏర్పడుతుంది. అప్పుడు మనకి దాని నుంచి ట్రిప్టోఫాన్ అనేటటువంటిది ఏర్పడడం జరుగుతుంది అనమాట. ఆ ప్రాసెస్కి సంబంధించి ఒకే స్టెప్ లోపల 7th స్టెప్ అని చెప్పేసి మీకు వేసి చూపించాను ఇక్కడ. అంటే అన్ని కాంపౌండ్స్కి ఒక్కొక్క స్టెప్ కింద వేయకుండా కొరిస్మేటిక్ యాసిడ్ నుంచి ట్రిప్టోఫాన్ ఏర్పడేదంతా కూడా ఒక స్టెప్ కింద చూపించాను అనమాట, 7th స్టెప్ కింద. అంటే ఆఫ్టర్ ఆర్థోనిలిక్ యాసిడ్ ఈజ్ కన్వర్టెడ్ ఫస్ట్ phosphoribosylenic acid and then carboxylic phenolic aminodioxyribulose 5-phosphate. This reaction being catalyzed by the anthranilate phosphoribosal transferase. అంటే పైన చెప్పిన రియాక్షన్ని catalyze చేసేటటువంటి ఎంజైమ్స్ ఇవి. ఫాస్ఫోరైబోజైల్ యాంథ్రనిలేట్ ఐసోమరేజ్ అనే ఎంజైమ్ యొక్క యాక్టివిటీ వలన ప్రాసెస్ జరుగుతుందన్నమాట. రింగ్ క్లోజ్యూర్ టు ఫామ్ ఇండోల్ 3 అంటే మనకి ఇండోల్ రింగ్ కావాలి. మనకు కావాల్సింది ఏంటి, ట్రిప్టోఫాన్ కాబట్టి ఇందులో ఇండోల్ రింగ్ ఉండాలి. క్లోజర్ టు ఫామ్ ఇండైల్ 3-గ్లిజరోఫాస్ఫేట్ ఈజ్ కెటలైజ్డ్ బై ద ఇండోలైల్ గ్లిజరాల్ ఫాస్ఫేట్ సింథేజ్. ఆ ఎంజైమ్ యొక్క యాక్టివిటీ వల్ల మనకు అది ఏర్పడుతుంది అనమాట. ద ఎంజైమ్ కెటలైజింగ్ ద ఫైనల్ రియాక్షన్ దట్ ఈస్ ద ట్రిప్టోఫాన్ సింథేజ్. మనకి ట్రిప్టోఫాన్ సింథేజ్ అనేటటువంటి ఎంజైమ్ యొక్క సమక్షం లోపల ఇండోలైల్ 3-గ్లిజరైల్ ఫాస్ఫేట్ అనేటటువంటిది మనకి ట్రిప్టోఫాన్ అనేటటువంటి కాంపౌండ్ ఫార్మేషన్ చేస్తుందన్నమాట. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకున్నటువంటి ట్రిప్టోఫాన్ సింథేజ్ కన్సిస్టింగ్ ఆఫ్ ద 2 కాంపోనెంట్స్. సర్క్యులైజేషన్ చూసారా, ట్రిప్టోఫాన్ సింథేజ్ అనేటటువంటిది 2 కాంపోనెంట్స్ ఉంటాయి అనేసి. అందులో ఫస్ట్ కాంపోనెంట్ ఏ కెటలైజెస్ ద డిసోసియేషన్ ఆఫ్ ఇండోగ్లిజరాల్ ఫాస్ఫేట్ టు ఇండోల్. అంటే ఇండోల్ గ్లిజరాల్ ఫాస్ఫేట్లో నుంచి ఇండోల్ని సెపరేట్ చేస్తుందంట. అండ్ గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ ఇండోలు అండ్ గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ కింద డివైడ్ చేసేస్తుంది అనమాట. వేరాజ్ ద కాంపోనెంట్ బి అంటే ట్రిప్టోఫాన్ సింథేజ్లో ఉండేటటువంటి కాంపోనెంట్ బి ఏం చేస్తుందంట, కెటలైజెస్ ద డైరెక్ట్ కండెన్సేషన్ ఆఫ్ ద ఇండోల్ విత్ సెరైన్.
ఇండోల్ విత్ సెరైన్తో కలిసి టు ఫార్మ్ ద ట్రిప్టోఫాన్. అంటే అక్కడ మనకి రియాక్షన్ జరగడానికి మళ్ళీ ట్రిప్టోఫాన్ సింథేజ్ ఒక ఎంజైమ్ యొక్క లోపల ఉన్నటువంటి కాంపోనెంట్స్ రెండు ఉంటాయి, ఏ అండ్ బి. ఏ ఏమో 2 కాంపౌండ్స్ కింద విడగొడుతుంది, ఇండోల్ గ్లిజరైడ్ ఫాస్ఫేట్, ఇండోల్ అండ్ గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ కింద విడగొడితే బి కాంపోనెంట్ అనేటటువంటిది కాస్త ఏం చేస్తుందంటే సెరైన్తో కలిసి ఇండోల్ గ్రూప్ అనేటటువంటి సెరైన్తో కలిసి ట్రిప్టోఫాన్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. దిస్ ఈజ్ ద 7th స్టెప్. నెక్స్ట్ 8th స్టెప్ దగ్గరికి వస్తే అంటే మనకేంటి ట్రిప్టోఫాన్ అనేటటువంటి ఎమినో యాసిడ్ ఒకటి వచ్చింది, మరి ఇంకా రిమైనింగ్ 2 ఎమినో యాసిడ్స్ రావాలి కదా, ఫీనైల్ ఎలనిన్ అండ్ థైరోసిన్ అనేటటువంటిది. ఫీనైల్ ఎలనిన్ అండ్ థైరోసిన్ బోత్ రావాలంటే మనకి బయోసిన్థసిస్ ఫ్రమ్ ది ఫ్రిఫోనిక్ యాసిడ్. మనకి కొరిస్మెటిక్ యాసిడ్ దగ్గర నుంచి వచ్చేటప్పుడు కొరిస్మిక్ యాసిడ్ దగ్గర నుంచి 3 రకాల కాంపౌండ్స్ ఏర్పడతాయన్నాం కదా. ఒకటేమో యాంథ్రోనిలిక్ యాసిడ్, దాని నుంచి ట్రిప్టోఫాన్ ఏర్పడింది. ఇప్పుడు ఫ్రిఫోనిక్ యాసిడ్, దాని నుంచి మనకి ఫీనైల్ ఎలనిన్ థైరోసిన్ అనేటటువంటిది ఏర్పడుతుంది అనమాట. దిస్ ఇస్ ద ఇండిపెండెంట్ పాత్వే సెపరేట్గానే. మళ్ళీ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ థైరోసిన్ ఫ్రిఫోనిక్ యాసిడ్ ఫస్ట్ aromatized to 4-hydroxy-phenyl pyruvic acid. 4-hydroxy-phenyl pyruvic acid అంటే ఏంటి, ఫ్రిఫోనిక్ యాసిడ్ 2 కింద. అంటే మనకు అక్కడ ఉండేటటువంటి ఎంజైమ్ యొక్క యాక్టివిటీ ఏంటంటే ప్రిఫినేట్ డిహైడ్రోజనేజ్ అనేటటువంటి ఎంజైమ్ ఉందనుకోండి, డిహైడ్రోజనేజ్ అనేటటువంటి ఎంజైమ్ ఉంటే ఆ ఎంజైమ్ యొక్క సమక్షం లోపల మనకి ప్రిఫినేట్ డిహైడ్రోజనేజ్ ఎంజైమ్ సమక్షం లోపల 4-hydroxy-phenyl pyruvic acid అనేటటువంటిది ఫార్మేషన్ జరుగుతుంది. ఈ 4-hydroxy-phenyl pyruvic acid కాస్త థైరోసిన్ ఎమినో ట్రాన్స్ఫరేజ్ ఎంజైమ్ యొక్క సమక్షంలో థైరోసిన్ అనేటటువంటి కాంపౌండ్ ఫార్మేషన్, అంటే కాంపౌండ్ అంటే ఏంటి మనకి ఎమినో యాసిడ్, అది ఏర్పడుతుంది అనమాట. అది 8th స్టెప్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే 9th స్టెప్ అంటే మనకి ఇంకో ఎమినో యాసిడ్ వచ్చింది థైరోసిన్ అనేటటువంటిది. ఇంకోటి ఏంటి ఫినైల్ ఎలనిన్ అనేటటువంటి ఎమినో యాసిడ్ రావాలి ఇక్కడ. అంటే ఫ్రిఫోనిక్ యాసిడ్ నుంచి ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ప్రిఫినేట్ డిహైడ్రేటేజ్ అనేటటువంటి ఎంజైమ్ సమక్షం లోపల మనకి ఫీనైల్ పైరువిక్ యాసిడ్ అనేటటువంటిది ఏర్పడుతుంది. ఆ ఫీనైల్ పైరువిక్ యాసిడ్ అనేటటువంటిది మనకి ఫీనైల్ ఎలనిన్ అనేటటువంటి కాంపౌండ్ ఫార్మేషన్ చేస్తుంది అనమాట. ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఫీనైల్ ఎలనిన్ ఎమినో ట్రాన్స్ఫరేజ్ ఎంజైమ్ సమక్షం లోపల అంటే ట్రాన్స్మినేషన్ జరిగి ఫీనైల్ ఎలనిన్ ట్రాన్స్ఫరే, దాని నుంచి మనకి ఫీనైల్ ఎలనిన్ అనేటటువంటి ఎమినో యాసిడ్, అంటే మనకి 9th స్టెప్ లోపల ఫీనైల్ ఎలనిన్ అనేటటువంటి కాంపౌండ్ ఏర్పడింది. అవునా? దిస్ ఈజ్ ద అంటే మనకి మీకు మ్యాటర్ రూపంలో 1 by 1 స్టెప్ చూపించాను. ఇప్పుడు ఏంటంటే పాత్వేని చూపిస్తాను. ఇక్కడ మనం షిక్మిట్ పాత్వే అని చెప్పేసి ఒక పాత్వే వేసుకున్నాం కదా. అంటే మీకు ఇందాక మ్యాటర్ రూపంలో చెప్పాను, మీరు ఇది ప్రాక్టీస్ చేసుకుంటే ఈ చార్ట్ లాగా ఉంది కదా, ఈ చార్ట్ లాంటి దాన్ని పాత్వేని ప్రాక్టీస్ చేస్తే మీకు అది రాయడం చాలా ఈజీ అయిపోతుంది. కాకపోతే కొంచెం ఎక్స్ప్లెనేషన్ లోపల మీకు ప్రతిదీ ఎలా జరుగుతుంది లోన అనే దాని గురించి ఇక్కడ అలా అంతా డీప్గా నేను చెప్పను. జస్ట్ ఇక్కడ ఏ కాంపౌండ్ ఉంది అది ఎలాగా ఏర్పడింది అని మాత్రమే చెప్తాను. మళ్ళీ ఒకసారి రిపిటేషన్ లాగా కూడా ఉంటుందన్నమాట. మనకి షిక్మిట్ పాత్వే జరగాలంటే ఏ కాంపౌండ్స్ కావాలన్నాం? 2 కాంపౌండ్స్ కావాలన్నాం. అది ఎరిథ్రోస్ 4-ఫాస్ఫేట్ ఫాస్ఫోయినాల్ పైరువేట్ అనేటటువంటి కాంపౌండ్. అవునా? ఇది ఫస్ట్ స్టెప్ కింద చెప్పుకున్నాం మనం. ఈ 2 కలుస్తున్నాయి అంటే కపులింగ్ ఆఫ్ అన్నాం, లేదా కండెన్సేషన్ అని చెప్పొచ్చు. ఎలా చెప్పినా అంటే 2 కలుస్తున్నాయి కాబట్టి. కలిస్తే ఏమవుతుంది? ఒకటేమో 3 కార్బన్ ఫాస్ఫోయినాల్ పైరువేట్ 3 కార్బన్ ఉంది, ఎరిథ్రోస్ 4-ఫాస్ఫేట్ 4 కార్బన్స్ ఉండేటటువంటి కాంపౌండ్. ఈ 2 కలిసి ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఫాస్ఫో 2-ఆక్సో 3-డియాక్సీ హెప్టేట్ ఆల్డోలేజ్ అనేటటువంటి ఎంజైమ్ సమక్షం లోపల 3-డియాక్సీ డి అరబినో హెప్టిలోజోనిక్ యాసిడ్ 7-ఫాస్ఫేట్ అంటే దాని సింపుల్గా DHAP అంటున్నాం ఫార్మేషన్ చేసింది అనమాట. అంటే 7 కార్బన్ కాంపౌండ్ ఏర్పడింది. అది ఫస్ట్ స్టెప్. ఇది సెకండ్ స్టెప్. ఇక్కడ 3-డియాక్సీ డి అరబినో హెప్టిలోజోనిక్ యాసిడ్ అనేటటువంటి 7-ఫాస్ఫేట్ DHAP కింద ఏర్పడింది. అది కాస్త ఎలాగా కోబాల్ట్ అనేటటువంటి ఎలిమెంట్ ఉండాలి, NAD అనేటటువంటి ఎనర్జీ అదే ఏమంటాం ఇక్కడ మనకి ఈ 2 కోఫ్యాక్టర్స్ని
కోబాల్ట్ని ఎన్ఏడిని ఈ రెండు కోఫాక్టర్ని యూటిలైజ్ చేసుకొని 3-dehydroquinate synthase enzyme సమక్షం లోపల in the presence of 3-hydroquinate synthase that can form the 3-hydroquinic acid. 3-deoxy-d-arabinoheptylozonic acid 7-phosphate is converted into 3-hydroquinic acid in the presence of cobalt and NAD cofactors and 3-dehydroquinate synthase. This is the second reaction. That is the third reaction is the 3-dehydroquinic acid is converted into two options. These are the either forms. One is the quinic acid formation. Second one is the dehydroshikimic acid form. Dehydration process under the when 3-dehydroquinic acid undergo the dehydration process that can form the quinic acid. In the presence of shikimate dehydrogenase enzyme, 3-dehydroquinic acid is converted into 3-dehydroshikimic acid. Here, fourth reaction is the 3-dehydroshikimic acid is undergo the two process and that can form the either compounds. One protocatechic acid. Another one is the shikimic acid in the presence of shikimate kinase. Shikimate kinase enzyme catalyzes the formation of the shikimic acid from the 3-dehydroshikimic acid. This is the fourth step. Shikimic acid that can add next మనం చెప్పుకోబోయేది ఫిఫ్త్ స్టెప్ అనమాట. షికిమిక్ యాసిడ్కి ఈనోల్ పైరువేట్ ప్లస్ వేసాను చూడండి ఇక్కడ. షికిమిక్ యాసిడ్కి ప్లస్ ఈనోల్ పైరువేట్ అనే కాంపౌండ్ని యాడ్ చేయడం ద్వారా that can converted into 3-enol 5-vinyl shikimic acid 5-phosphate in the presence of 3-enol 5-vinyl shikimate phosphate synthase. This 3-enol 5-vinyl shikimic acid 5-phosphate loss of the phosphate group that can converted into corismic acid in the presence of corismate synthase. ఇది మన ఫిఫ్త్ స్టెప్ అన్నాం కదా, అంటే కోరిస్మేట్ కింద ఏర్పడింది. దిస్ ఈజ్ ద సిక్స్త్ స్టెప్. కోరిస్మేట్ అంటే మనకు కావాల్సింది ఏంటి? ఎరిథ్రోజ్ 4-phosphate ఫాస్ఫేట్ ఈనోల్ పైరువేట్ ఇవి రెండు కంబైండ్ అవ్వడం ద్వారా మనకి షికిమిక్ యాసిడ్ అనేటటువంటిది ఏర్పడింది. కాబట్టి షికిమిక్ యాసిడ్ అనేటటువంటి ఫార్మేషన్ జరగడం ద్వారా మనకి షికిమిక్ పాత్వేగా పిలుచుకుంటాం. ఈ షికిమిక్ యాసిడ్ నుంచి కోరిస్మిక్ యాసిడ్ ఫార్మేషన్ జరిగింది. ఈ కోరిస్మిక్ యాసిడ్ ఈజ్ ఇన్వాల్వింగ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ద 3 అమినో యాసిడ్స్. ఫస్ట్ అంటే ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి మనకి. కోరిస్మిక్ యాసిడ్ నుంచి 3 ఆప్షన్స్ ఉన్నాయి. వన్ ఈజ్ ద ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గ్లూటామిన్ యాసిడ్ ప్రజెంట్ అయి ఉంటే యాంథ్రనిలిక్ యాసిడ్ ఫార్మేషన్ జరుగుతుంది. దిస్ ఈజ్ ద ఫస్ట్. సెకండ్ వన్ ఈజ్ ద కోరిస్మిక్ యాసిడ్ కోరిస్మిక్ మ్యూటేజ్ అనేటటువంటి ఎంజైమ్ ఉంటే ప్రిఫోనిక్ యాసిడ్ ఫార్మేషన్ చేస్తుంది. ఇవి రెండూ లేకపోతే దట్ కెన్ పి ఎమినో బెంజోయిక్ యాసిడ్ అంటే 1, 2, 3 కాంపౌండ్స్ ఏర్పరచడానికి చాయిస్ ఉంది. ఆ 3 కాంపౌండ్స్ లోపల కోరిస్మిక్ యాసిడ్ కాస్త ప్రజెన్స్ ఆఫ్ గ్లూటామిన్ అనేటటువంటి ఎమినో యాసిడ్ ఉన్నప్పుడు యాంథ్రనోలిక్ యాసిడ్ ఫార్మేషన్ చేస్తుంది. దిస్ యాంథ్రనోలిక్ యాసిడ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ phosphoribosyl anthronylic acid in the presence of anthranilate phosphoribosyl transferase అనేటటువంటి ఎంజైమ్ సమక్షం లోపల ఈ విధంగా ఏర్పడుతుందన్నమాట. తర్వాత ఫాస్ఫోరైబోజైల్ యాంథ్రోనిలేట్ ఐసోమరేజ్ ఎంజైమ్ సమక్షం లోపల ఫాస్ఫోరైబోజైల్ యాంథ్రోనిలిక్ యాసిడ్ కాస్త కార్బాక్సిలిక్ ఫీనైల్ ఎమినో డియాక్సీ రైబోజ్ 5-phosphate కింద ఏర్పడుతుంది. ఇది కాస్త మళ్ళీ ఇండోలైల్ గ్లిజరాల్ ఫాస్ఫేట్ సింథేజ్ ఎంజైమ్ సమక్షం లోపల దట్ కెన్ కన్వర్టెడ్ ఇంటూ ఇండోలైల్ 3-గ్లిజరోఫాస్ఫేట్ అనేటటువంటి కాంపౌండ్ ఏర్పడుతుంది. ఇండోల్ గ్రూప్ వచ్చింది కాబట్టి ఇండోల్ గ్రూప్ ఉందంటే మనకి ట్రిప్టోఫాన్ ఏర్పడడానికి చాయిస్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకి
ఇక్కడ ట్రిప్టోఫాన్ సింథేజ్, మనకి ట్రిప్టోఫాన్ సింథేజ్ ఎంజైమ్ యొక్క యాక్టివిటీ వలన, అంటే మన ట్రిప్టోఫాన్ సింథేజ్ లోపల 2 కాంపోనెంట్స్ ఉంటాయని చెప్పుకున్నాం, కాంపోనెంట్ ఏ, కాంపోనెంట్ బి అని చెప్పేసి. ఆ సింథేజ్లో ఉండేటటువంటి ఈ కాంపోనెంట్ ఏ ఏం చేస్తుందంటే ఇండోల్ 3-గ్లిజరాల్ ఫాస్ఫేట్ ఉంది కదా, దానిలో ఉండేటటువంటి ఇండోల్ గ్రూప్ని అలాగే గ్లిజరాల్ డిహైడ్ 3 ఫాస్ఫేట్ని సెపరేట్ చేసేస్తుంది అనమాట. అంటే ఇండోల్ని సెపరేట్ చేసేస్తుంది. మనకి ట్రిప్టోఫాన్లో ఇండోల్ గ్రూప్ కావాలి కాబట్టి. అప్పుడు బి కాంపోనెంట్ ఏం చేస్తుంది, ఈ ఇండోల్ గ్రూప్ను కాస్త దేంతోటి, సిరైన్ తోటి, అంటే బి catalyzes the direct condensation of indole with serine to form the tryptophan. అప్పుడు మనకి ట్రిప్టోఫాన్ ఏర్పడుతుంది అనమాట. అంటే ఈ ట్రిప్టోఫాన్ సింథేజ్ ఎంజైమ్ యాక్టివిటీలోనే మళ్ళీ 2 రియాక్షన్స్ ఉన్నాయి, కాకపోతే ఇక్కడ మనం అవన్నీ చూపించాం. ఇండోలైల్ 3-గ్లిజరోఫాస్ఫేట్ అనేది ట్రిప్టోఫాన్ కింద ఫార్మేషన్ జరిగింది ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ట్రిప్టోఫాన్ సింథేజ్, అంతే చెప్తాం. అందుకే మ్యాటర్లో ఆ రకంగా రాస్తాం, ఇక్కడ చూపించేటప్పుడు ఇది చూపిస్తున్నాం. అంటే మీరు డైరెక్ట్గా కూడా రాయొచ్చు, అంటే మీకు తెలియాలి కాబట్టి మేము చెప్తాం. నెక్స్ట్ అంటే మనకు కావాల్సినటువంటి ఒక ఎమినో యాసిడ్ ట్రిప్టోఫాన్, అంటే ఆక్సిన్, ప్లాంట్ గ్రోత్కి ఉపయోగపడేటటువంటి ఆక్సిన్ ఫార్మేషన్ జరిగింది. నెక్స్ట్ స్టెప్ లోపల ఇక్కడ కొరిస్మిక్ మ్యూటేజ్ ఎంజైమ్ సమక్షం లోపల ఏం చేస్తుంది, ద కొరిస్మిక్ యాసిడ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ద ప్రిఫెనిక్ యాసిడ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ కొరిస్మిక్ మ్యూటేజ్. ఈ ప్రిఫెనిక్ యాసిడ్ ఈజ్ అండర్గో ద 2 pathways, అంటే ఐదర్ pathways. One is the tyrosine formation, second one is the phenylalanine formation. Prefenic acid in the presence of ప్రిఫెనేట్ డీహైడ్రోజనేజ్, ప్రిఫెనేట్ డీహైడ్రోజనేజ్ అనేటటువంటి ఎంజైమ్ ఇక్కడ, అంటే ప్రిఫెనిక్ యాసిడ్ ఆ ఎంజైమ్ ప్రజెంట్ అయి ఉంటే దట్ కెన్ అండర్గో ద ఫార్మేషన్ ఆఫ్ 4-హైడ్రాక్సీఫీనైల్ పైరువిక్ యాసిడ్ అనేటటువంటి కాంపౌండ్ ఫార్మేషన్ చేస్తుందన్నమాట. ఈ 4-హైడ్రాక్సీఫీనైల్ పైరువిక్ యాసిడ్ కాస్త అంటే దట్ కెన్ ఇన్వాల్వింగ్ ఇన్ ద థైరోసిన్ ఫార్మేషన్, థైరోసిన్ అనేటువంటి ఎమినో యాసిడ్ ఫార్మేషన్ చేస్తుంది కాబట్టి థైరోసిన్ ఎమినో ట్రాన్స్ఫరేజ్ ఎంజైమ్ సమక్షం లోపల ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ థైరోసిన్ ఎమినో ట్రాన్స్ఫరేజ్ 4-హైడ్రాక్సీఫీనైల్ పైరువిక్ యాసిడ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ థైరోసిన్, థైరోసిన్ కింద ఏర్పడుతుంది. నెక్స్ట్ ప్రిఫెనిక్ యాసిడ్, 9th స్టెప్ అన్నాం కదా. ప్రిఫెనిక్ యాసిడ్ ద ప్రజెన్స్ ఆఫ్ ప్రిఫెనేట్ డీహైడ్రేటేజ్, డీహైడ్రేటేజ్ అంటే లాస్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్. ఫీనైల్ పైరువిక్ యాసిడ్ అంటే ఫీనైల్ పైరువిక్ యాసిడ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఫీనైల్ పైరువిక్ యాసిడ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఫీనైల్ ఎలనిన్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఫీనైల్ ఎలనిన్ ఎమినో ట్రాన్స్ఫరేజ్. ఎమినో గ్రూప్ అనేటటువంటిది ఏర్పడుతుంది కాబట్టి, అంటే ఎమినో గ్రూప్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది కాబట్టి ఫీనైల్ ఎలనిన్ అనేటటువంటి ఎమినో యాసిడ్ ఏర్పడుతుంది. అంటే మనకు కావాల్సినటువంటి 3 ఎమినో యాసిడ్స్ ఏర్పడ్డాయి ఇక్కడ. అంటే ఏంటి, మనకు కావాల్సినటువంటి 3 ఎమినో యాసిడ్స్ ఫార్మేషన్ జరిగినాయి. ఎక్కడి నుంచి, మీకు ఏ స్టోరీ గుర్తు లేకపోయినా, ఇంత గుర్తుపెట్టుకోలేకపోతే సింపుల్గా డీఎరిథ్రోస్ఫోర్ ఫాస్ఫేట్ కాంపౌండ్, ఫాస్ఫోయినాల్ పైరువేట్ కాంపౌండ్. అంటే మరీ అంత స్టెప్పులు వేయలేమనుకున్న వాళ్ళు ఏంటంటే జరిగేది ఇంటర్నల్గా ఇది ఇంకా ఉంది, కాకపోతే ఇంక ఇది కొంచెం అవుట్ పాయింట్. ఇంకా షార్ట్కట్లో చెప్పాలంటే 3-ఎరిథ్రోస్ఫోర్ ఫాస్ఫేట్, ఫాస్ఫేటినాల్ పైరువేట్ దట్ ఈస్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద 3-డీహైడ్రోక్వినిక్ యాసిడ్ దట్ కెన్ ఫార్మ్ ద షిక్మిక్ యాసిడ్. షిక్మిక్ యాసిడ్ నుంచి కొరిస్మిక్ యాసిడ్, కొరిస్మిక్ యాసిడ్ నుంచి ఆంథ్రోనిలిక్ యాసిడ్, ఆంథ్రోనిలిక్ యాసిడ్ నుంచి ట్రిప్టోఫాన్, కొరిస్మిక్ యాసిడ్ నుంచి ప్రిఫెనిక్ యాసిడ్, ప్రిఫెనిక్ యాసిడ్ నుంచి థైరోసిన్ ఫినైలలనిన్. ఆ రకంగా కూడా మనం వేసుకోవచ్చు. ఇక్కడ వేయడమే ఉంది, మ్యాటర్ రాయడమే కదా ఇంపార్టెంట్. అంటే మ్యాటర్ రాయలేము అనుకున్న వాళ్ళకి ఏంటంటే ఈ డయాగ్రామ్ డ్రా చేసేసుకుంటే ఈజీ అవుతుంది. అంటే ఏ కాంపౌండ్ నుంచి, అంటే కొంతమందికి మ్యాటర్ చదివి రాయడానికంటే ఇలా పాత్వేస్ వేయడం ఈజీగా ఉంటుంది. అంటే పాత్వేస్ వేయడం ఈజీ అనుకున్న వాళ్ళకి ఇక్కడ ఎంజైమ్ ఉంది, మీకు కాంపౌండ్ నేమ్ ఉంది, ఏ కాంపౌండ్ నుంచి ఏ కాంపౌండ్ ఏర్పడింది, అంటే విచ్ కాంపౌండ్ ఈజ్ ఫార్మ్ ద అనదర్ కాంపౌండ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ విచ్ ఎంజైమ్.
అనేటటువంటి కాన్సెప్ట్ తోటి. అందులో కోఫాక్టర్స్ ఏం యాడ్ అయినాయి, మధ్యలో యాడ్ అయినటువంటి కాంపౌండ్స్ ఏంటి, లాస్ అయినటువంటిది ఏంటి అన్నీ కూడా మీకు ఇక్కడ చూపించడం జరిగింది. అంటే ప్రతి ఒక్క ఎంజైమ్ యొక్క యాక్టివిటీ నేను మెన్షన్ చేశాను ఇక్కడ. కాబట్టి మీకు చాలా ఈజీగా ఉంటుంది. పాత్వే ఒక్కసారి ప్రాక్టీస్ చేసుకోగలిగితే మీకు మ్యాటర్ రాయడం చాలా ఈజీ అవుతుంది. అంటే పాత్వే ప్రాక్టీస్ చేయడమే ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే పాత్వే లోపల మనకి ఏ కాంపౌండ్ ఉంది, చాలా సింపుల్గా ఉంది. అంటే మీకు ఇంటర్నల్గా కొన్ని కాంపౌండ్ నేమ్స్ పలకడం కష్టం అనుకుంటున్నా, లేకపోతే రాయడం కష్టం అనుకుంటే నేను ఇంకా సింపుల్గా చెప్పింది ఏంటి, ఎరిథ్రోస్ 4-ఫాస్ఫేట్ ప్లస్ ఫాస్ఫోయినాల్ పైరువేట్ గివ్స్ రైస్ టు 3-డీహైడ్రోక్వినిక్ యాసిడ్. అలాంటప్పుడు మీకు ఏం గుర్తులేదనుకోండి, సింథేజ్ ఎంజైమ్ అని పెట్టేసుకోవచ్చు. అంటే ఏ కాంపౌండ్ ఏర్పడితే అదే సింథేజ్ కదా ఎంజైమ్ అక్కడ మనకి, ఇంకా ఈజీ అది. అంటే ఇక్కడ 3-హైడ్రోక్వినిక్ యాసిడ్ ఏర్పడింది కాబట్టి 3-హైడ్రోక్వినేట్ సింథేజ్. దాని నుంచి మనకి షిక్మిక్ యాసిడ్ ఫార్మేషన్ జరిగింది అనుకోండి, షిక్మిక్ యాసిడ్ షిక్మేట్ కైనేజ్. ఈ షిక్మిక్ యాసిడ్కి ఈనోల్ పైరువేట్ యాడ్ చేసాము, మనకి ఎట్ ది సేమ్ టైం లాస్ ఆఫ్ ఫాస్ఫేట్ జరిగింది, కోరిస్మేట్ యాసిడ్ ఫార్మేషన్ జరిగింది. అప్పుడు కోరిస్మేట్ సింథేజ్. అంటే ఏదైనా సింథేజ్ ఎంజైమ్. ఇక్కడైతే ప్రజెన్స్ ఆఫ్ గ్లూటామిన్ అని చెప్పి యాంథ్రలిక్ యాసిడ్ రాస్తారు. యాంథ్రలిక్ యాసిడ్ నుంచి డైరెక్ట్గా ఇండోలైల్ 3-గ్లిజరోఫాస్ఫేట్ వేసుకోవచ్చు. అక్కడ సింథేజ్ ఎంజైమే వస్తుంది. అంటే ఇండోల్ 3-గ్లిజరైల్ ఫాస్ఫేట్ కాబట్టి ఆ ఎంజైమ్ పేరే రాస్తాం. ట్రిప్టోఫాన్ ఏర్పడుతుంది కాబట్టి ట్రిప్టోఫాన్ సింథేజ్. ఇంతకంటే సింపుల్గా ఇంకా కష్టం, అంటే ఇంత సింపుల్గా చెప్తున్నా కూడా అర్థం కాకపోతే. కోరిస్మేట్ మ్యూటేజ్ ఎంజైమ్ ఫంక్షన్లో ప్రిఫెనిక్ యాసిడ్ వస్తుంది. ప్రిఫెనిక్ యాసిడ్ నుంచి ఇక్కడ చూడండి మీరు 4-హైడ్రాక్సీ పైరువిక్ యాసిడ్ ఉంది. ఇందులో అయితే ఫీనైల్ పైరువిక్ యాసిడ్ వేసాం, ఫీనైల్ అలనిన్కి ఫీనైల్ పైరువిక్ యాసిడ్. అదే థైరోసిన్కి అయితే 4-హైడ్రాక్సీ పైరువిక్ యాసిడ్. ఆ పేరుతోటి ఎంజైమ్ పేర్లు ఉన్నాయి. అంటే ఏ ఎమినో యాసిడ్ ఏర్పడాలనుకుంటే ఆ ఎమినో యాసిడ్ పేరుతోటి ఎమినో ట్రాన్స్ఫరేజ్ ఎంజైమ్. చాలా సింపుల్గా ఉంటుంది, పెద్ద కష్టమేం కాదు. అంటే మీరు ఈ సైజు పెద్దగా ఉండేటప్పటికి అమ్మో అనుకుంటారు, షిక్మిట్ పాత్వే ఇస్ ద పెద్దగా ఉందని. బట్ వెరీ సింపుల్. మీరు అర్థం చేసుకుంటే, మీరు అర్థం కాకపోయిందనుకోండి ఈ డయాగ్రామ్ డ్రా చేయండి. అంటే డయాగ్రామ్ అంటే పాత్వేని డ్రా చేయండి. డ్రా చేసుకుని నేను చెప్పేది వింటూ ఉంటారు కదా, ఎక్కడి నుంచి ఎక్కడికి ఫార్మేషన్ జరిగింది, ఎలా ఫార్మేషన్ జరిగింది, ఏం యాడ్ అయ్యింది, ఏం ఎలిమినేట్ అయ్యింది, అవన్నీ అబ్జర్వ్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇది ఎగ్జామినేషన్లో మనకి అడుగుతున్నటువంటి ఎస్ఏ క్వశ్చన్. అంటే మనకి ఇక్కడ ఉండడమే బి ఆప్షన్ లోపల, అంటే ఈ యూనిట్ 3 యొక్క బి ఆప్షన్ లోపల ఎస్ఏ క్వశ్చన్ కింద దీన్ని అడుగుతున్నారు మనకి. ఎందుకంటే అక్కడ ఉన్నది పాత్వేస్ ఒకటే ఉన్నాయి. ఒక సంవత్సరం షిక్మిక్ యాసిడ్ పాత్వే అడిగారు, ఒక ఇయర్ ఏమో మెవలోనేట్ పాత్వే అడిగారు, ఒక సంవత్సరం ఏమో ఎసిటేట్ పాత్వే అడిగారు. ఇప్పుడు మీకు ఏ పాత్వే వస్తుందని మేము ఇలాగ ఖచ్చితంగా చెప్పలేము. కాబట్టి 3 పాత్వేస్ అనేటటువంటివి కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే లాస్ట్ 3 ఇయర్స్ జరిగినటువంటి ఎగ్జామ్లో ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క పాత్వే అడిగారు. 3 పాత్వేస్లో నుంచి ఖచ్చితంగా ఒక షూర్గా ఒక పాత్వే ఉంటుంది. రిమైనింగ్ 2 సింపుల్గానే ఉంటాయి, ఇంకా అవి చిన్నగా ఉంటాయి. ఇదే కాస్త పెద్దగా ఉంటుంది. కాకపోతే పెద్దగా ఉన్న చాలా సింపుల్ వర్డింగ్. ఇక్కడ మీకు షార్ట్ కట్ కూడా చెప్పాను నేను. ఎరిథ్రోస్ 4-ఫాస్ఫేట్, ఫాస్ఫోయినాల్ పైరువేట్, 3-హైడ్రోక్వినిక్ యాసిడ్, షిక్మిక్ యాసిడ్, కోరిస్మిక్ యాసిడ్, యాంథ్రలిక్ యాసిడ్, ఇండోలైల్ 3-గ్లిజరిక్ ఫాస్ఫేట్, ట్రిప్టోఫాన్, ప్రిఫెనిక్ యాసిడ్, ఫీనైల్ పైరువిక్ యాసిడ్, ఫీనైల్ అలనిన్, 4-హైడ్రాక్సీ పైరువిక్ యాసిడ్, థైరోసిన్. అంటే ఆ కాంపౌండ్స్ అంటే మధ్య మధ్యలో స్కిప్ చేసుకొచ్చాం, ఒక్కొక్క స్టెప్ ఎగరగొట్టుకుంటూ వచ్చాం ఈజీగా ఉండడం కోసం. అంటే మనకు టైం సరిపోకపోయింది అనుకోండి, ఇలాగ షార్ట్ కట్ చేసి వేయచ్చు. అంటే మనకు కావాల్సింది ఏంటి, వితిన్ అంటే దాని మ్యాటర్ పర్ఫెక్ట్గా ఎగ్జిబిట్ చేయగలగాలి. దిస్ ఈజ్ ద షిక్మిట్ పాత్వే. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ ఫర్ ది ఎగ్జామినేషన్ పర్పస్.
ఎగ్జామినేషన్లో మనకు ఉన్నది 3 పాత్వేస్, అందులో ఇది ఒకటే కొంచెం పెద్దగా ఉండేటటువంటి పాత్వే అన్నమాట. కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయాల్సింది ఇదే. అంటే ప్రతి దానిలోనూ కాంపౌండ్స్ ఉంటాయి, కాంపౌండ్స్ గుర్తుపెట్టుకోలేమంటే కష్టం ఇంకా. అంటే చూడడానికి ఇది మన ఫైటోకెమిస్ట్రీ పార్ట్ కదా మరి, అంటే ప్లాంట్లో ఉండేటటువంటి కెమికల్ కాంపౌండ్స్ గురించి, హౌ టు ఫామ్, అవి ఏ విధంగా ఏర్పడతాయనే దాని గురించి డిస్కషన్. కాబట్టి ఇది సెకండరీ మెటబలైట్స్ ఫార్మేషన్ జరగాలంటే మనకి ఎమినో యాసిడ్స్ ఫార్మేషన్ జరగాలి. ఆ ఎమినో యాసిడ్స్ నుంచే కదా మనకి ఏర్పడుతున్నాయి ఆల్కలైడ్స్ అయినా ఏమైనా సరే. అందుకోసం అని చెప్పేసి అంటే టెర్పినాయిడ్స్ ఇవన్నీ కూడా సెకండరీ మెటబలైట్స్ అని చెప్పి అవి మనకి ఈ ఎమినో యాసిడ్స్ నుంచి ఏర్పడతాయి. ఈ ఎమినో యాసిడ్స్, ఈ 3 మెయిన్ ఎమినో యాసిడ్స్ ఏర్పడితే వీటి నుంచి మళ్ళీ ఫర్దర్గా ఇంకో ఎమినో యాసిడ్స్ ఏర్పడతాయి అన్నమాట. దిస్ ఈజ్ ద షిక్మిట్ పాత్వే. ఎగ్జామినేషన్ పర్పస్కి ఇంపార్టెంట్ అయినటువంటి ఎస్ఏ క్వశ్చన్.